అంటే మత మార్పిడి ఎక్కువగా ఇస్లాం అభివృద్ధి వాళ్ళల్లో ఈ జనాభా పెరిగి జరుగుతుంది, కానీ మత మార్పిడులు ఎక్కువ ఇస్లాం కన్వర్షన్స్ ఇక్కడ క్రిస్టియానిటీకి సంబంధించి ఎక్కువ మార్పులు జరుగుతున్నాయి. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇంత అవగాహన కల్పిస్తున్నారు, ఇంత అంటే చైతన్యం కోసం, అంటే అసలు వేరే మతాలను వదిలేసేయండి, ముందు మన మతం గురించి మన ధర్మం గురించి తెలుసుకోండి అనేది మీ కాజ్, మెయిన్ కాజ్. ఫస్ట్ ఇది తెలుసుకుంటే నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే మీరు కన్వర్షన్స్ అట్లాంటివి జరగదు అనేది కరెక్ట్ పాయింట్, మంచి పాయింట్. బట్ నేనేమంటున్నానంటే సార్, నాకు అవసరం లేకపోయినా ఒక 5 సార్లు నమాజ్ వినపడుతూ ఉంటుంది ప్రతిరోజు. నాకు అవసరం లేకపోయినా, నాకు వినాలని లేకపోయినా సరే మైక్ వినపడుతూ ఉంటుంది ఎవ్రీ సండే, పెద్దగా. అసలు ఎవ్రీ సండే కాదు, ఇప్పుడు ప్రతిరోజు కూడా నాకు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి చర్చ్లో. బట్ ఒక హిందువుగా నేను ఏదన్నా ఒక మండపం పెట్టుకోవాలంటేనో, గణేశుడికి సంబంధించి ఒక 3 రోజులు ఒక 5 రోజులు సెలబ్రేషన్ చేసుకోవాలంటేనో, అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలంటేనో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అది గవర్నమెంట్ ప్రాబ్లం. కానీ అంటే వీటి మీద మనం ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నాం? ఎందుకు చేయట్లేదు? చాలా మంది చేస్తున్నారు. అందరూ ఇప్పుడు రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ చేస్తున్నారు. పేర్లు అనవసరం, మనకు తెలుసు కూడా ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు ఉన్నారు డెఫినెట్గా. ఇవాళ అలా ఫైట్ చేయబట్టే ఇవాళ రైట్ వింగ్ ప్రభుత్వం ఉంది. 10-15 ఏళ్ళుగా, ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే భారతదేశాన్ని గురించి, భారతదేశమే హిందూ దేశం, హిందుస్థాన్, భారత్, ఇండియా, ఇంగ్లీషు, హిందీ, ఇంకో సంస్కృతు, ఇంకో లాంగ్వేజ్, ఏమైనా పిలువు, ఈ ప్లేసే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారు. నువ్వు ఏ పేరుతోనో పిలుచుకోవా, పరమాత్మ ఒకడు. నువ్వు అక్కడ యెహోవా అంటున్నావు, ఇక్కడ అల్లా అంటున్నావు, నేను పరమాత్మ అంటున్నా. మిగతా రెస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ఆధిపత్యపోరు. అది క్లారిఫై చేశాను. మతం అనేటువంటిది ఒక అభిమతం, ఒపీనియను, రిచువల్, రిలీజియను. ధర్మం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటుంది, అది సనాతనమే సనాతనము, రెండింటికి తేడా లేదు. ఇవాళ కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కాబట్టి అది నిత్య నూతనంగా ఉంటుంది. దాంట్లో అది యూనివర్సల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో, సనాతన ధర్మంలో. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియకుండా హిందుత్వమే సనాతన ధర్మం, హిందువుగా అంటే ఒక బొట్టు పెట్టుకున్నవాడు, ముస్లిం కానివాడు, లేకపోతే ఏదో ఒకటి ఇక్కడ పుట్టినవాడు, ఒక కులంలో పుట్టినవాడు, ఒక పార్టీలో ఉన్నవాడు. నా పేరు శ్రీరాము. ఈ బీజేపీలు ఇవన్నీ పుట్టకముందు నేను పుట్టాము, మన తాతయ్య పేరు పెట్టారు. నా పేరు శ్రీరామ్ అంటే నేను ఆర్ఎస్ఎస్ బీజేపీయా? విడిగా నా ఇష్టం. నేను వాళ్ళు నాకు నచ్చిన దాంట్లో నేను సంస్థలో కొన్ని నీతులు నేర్చుకుని ఉండవచ్చు. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మై నేమ్ టుడే. సో అలాగే ఇక్కడ హిందుస్థాన్లో పుట్టి హిందువులుగా ఉంటే తప్పే ఉంది. ఇప్పుడు ఒక ఆయనకి జుట్టు తక్కువ ఉంటుంది, ఒక ఆయనకి జుట్టు ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కొంతమంది ముడి వేసుకుంటారు, కొంతమంది ఇట్లా విరబోసుకుంటారు, రకరకాల ఎవరు ఇష్టంగా వాళ్ళ ఆనందాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఒక ఆయన పిలక పెట్టుకుంటాడు, ఒక టోపీ పెట్టుకుంటాడు, ఇంకో ఆయన ఇంకో గడ్డం పెంచుకుంటాడు. అదేదో వాళ్ళ కోడ్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, అంతవరకు చేసుకో. ఇంకోటికి ఇబ్బంది కలిగించినంత కాలం నీ ధర్మం నువ్వు పాటించుకో నాయన. నీది వదిలేసేసి ఇంకోటి ధర్మంలోకి వెళ్ళి ఏదో బాగుకుందామంటే నీ స్వార్థం ఉంది అక్కడ. స్వార్థం లేనివాడు ఎవరు వెళ్ళండి. బలహీనతన్నా ఉండాలి, స్వార్థమన్నా ఉండాలి. వెరీ క్లియర్. బలహీనుడు అజ్ఞాని, బలహీనుడు, స్వార్థపరుడు, వీళ్ళ ముగ్గురే కన్వర్ట్ అవుతారు. ఈ మూడు లేనివాడు కన్వర్ట్ కాడు. అది ఒక మతమే కాదు, ఏ ఇజంలోంచి ఏ ఇజంలో కానీ, ఏ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి కానీ, ఒక డిసిప్లిన్లోంచి ఇంకో డిసిప్లిన్లో కానీ, ఈ మూడే వాళ్ళే. ఇది చాలా సింపుల్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్ హియర్. బలహీనత, వీక్నెస్, అవగాహన రైత్యం, అజ్ఞానము, మూడోది స్వార్థము. ఈ మూడు ఉన్న వాళ్ళే దేనికైనా పడిపోవటానికి సిద్ధపడతారు. అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, నీ కులం నుంచి విడిపోయి వేరే కులంలోకి పెళ్లి చేసుకుని ఇది అవ్వచ్చు, నీ దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి స్వార్థము, డబ్బు మళ్ళీ అక్కడ లేదు. ఇంకోటి ఈ మతాన్ని వదిలేసి ఇంకో దానికి కన్వర్ట్ అవటము. ఈ మూడిట్లో నువ్వు సెక్యూర్గా ఉన్నవాడు అయితే ఆ మూడిట్లో సెక్యూరిటీ కొన్ని దేశకాల పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల కొంతమంది డినై చేయబడ్డారు. పాపం వాళ్ళకి బలహీన వర్గాలు అనుకోని, లేకపోతే బలహీన వర్గం అనేటువంటి వాడు హై క్యాస్ట్లో పుట్టి భావదారిద్ర్యం ఉన్నవాడు కూడా బలహీన వర్గం కిందే లెక్క నా ప్రకారం. వాడిని బలవంతుని చేయాలి. ఇవాళ హిందూ సమాజం అలా ఉంది, బలహీన వర్గంగా ఉంది.
కాబట్టి ఆ బలహీన వర్గమే ఇవాళ కన్వర్ట్ చేయబడుతోంది కదా. ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యేవాళ్ళు దళితులు. దళితులు అంటే ఏంటి? అణగదొక్కబడ్డవారు, బలహీనులు వర్గాలు అనేటువంటి మాట వాడుతున్నాం కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ సమాజం హిందూ మొత్తాన్ని కూడా బలహీన వర్గంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రలోభ పెట్టి కన్వర్ట్ అయిపడ్డారు, నువ్వు మన సమాజం మొత్తం దేశం కూడా కన్వర్ట్ అయిపోవటానికి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒక రిజర్వేషన్ కల్పించినట్టు పూర్వం వాళ్ళకి, లేదా ఇంకొక సంక్షేమ పథకాలు కల్పించినట్టు, సమానత్వాన్ని వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు మనం కూడా అదే ఈ 3 పనులే చేయాలి వీళ్ళకి. ఒకటి, చతుర్విధ ఉపాయాలు ఉన్నాయి, మనకు సామదాన దండోపాయాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి 4 నయాలు చెప్పాలి, భయం చెప్పాలి, ఏదో చేయాలి, జాగృతం చేయాలి. మనకేంటంటే కింద కాలితే కానీ మనకు బుద్ధి రాదు. ఇల్లు తగలబడుతుంటే అప్పుడు వెళ్ళి నూయి తవ్వుతాం మనము నీళ్ళ గురించి. ఇవాళ పరిస్థితి ఆసన్నం అయింది, అది అది తెలియజేయడానికే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం కూడా ఏంటంటే అంతవరకు కాకుండా ప్రివెంటివ్ అండ్ ఇది నేర్చుకుని ఒక జనరేషన్ని తయారు చేస్తే ముందు మన గురించి మనకు తెలియాలి కదా. ఏమి తెలియకుండా మనం వాగటము, మాట్లాడలేకపోవటము, కాస్త వస్తూ తెలుసుకుని పడవాడు సిరాజుర్ రెహమాన్ అనేవాడు, వాడు మనకంటే ఎక్కువ వేదంలోని పద్యాలు గిద్యాలు చదివేసేసి మీ ఛానల్లోకి వస్తూ ఉంటాడు. అతను అవి కోట్ చేసేసేసి మిస్కోట్ చేసేసి ఏదో చెప్తూ ఉంటాడు. సిరాజుర్ రెహమాన్ ఒకతను, సిరాజు, ఆయన నేను విన్నాను 1-2 ఇప్పుడు వింటే. అతను గమ్మత్తుగా ఏమిటో చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుస్తూ ఉంటుంది. ఇట్స్ అన్ అమ్యూజ్మెంట్, ఇట్స్ వెరీ అమ్యూజింగ్ అనమాట. అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మామూలుగా బ్రహ్మానందం సినిమాలో జోకులు చెప్పినట్టుగా ఉంటుంది నాకు వింటుంటే. అలాగే తీసుకోవాలి వాళ్ళని. ఆయన ఎజెండాలో ఆయన చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఏదో శ్రీరామరాజు, ఇప్పుడు సిరాజ్ అయ్యాడని ఏమిటో మీ ఛానల్లోనే విన్నాను. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. ఆయన్ని ఆ ఇస్లాంలో ఉన్నటువంటి మౌలీలు కూడా సీరియస్ తీసుకోరు, మనం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఎజెండాలు వాళ్ళు, ఆయన దృష్టిలో ఆయన నమ్మినటువంటి అతను చెప్పుకుంటున్నాడు, వెరీ గుడ్. అలాగే ఇంకోటి ఎవడో జాకీర్ నాయక్ చెప్పుకుంటాడు, ఇక్కడ ఇంకోటి ఎవడో చెప్తాడు, ఇక్కడ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవాంజలిస్టులు, ప్రొలిటైజింగ్, ఇంకా రకరకాల వాళ్ళు చెప్పుకోవడంలో వాళ్ళు తప్పలేదు. ఈ ప్రలోభపడేటువంటి వాళ్ళు బలహీనులు మాత్రము, స్వార్థపరులు మాత్రము ఆమె చదువుతారు. వాళ్ళని బలోపేతం చేయాలి. అది చేయాలంటే భావదారిద్ర్యం కూడా పోగొట్టి జ్ఞానం ద్వారా. ఇప్పుడు నేను అందరికీ డబ్బులు ఇవ్వలేను.